హలో డియర్స్. ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా! మేడం కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అక్క కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఏంటి అని చెప్పి ఆ డే అయితే వచ్చేసింది. మనకి బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వడానికి కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదేంటో కూడా నేను చెప్తాను. అసలు ఏమేమి రిలీజ్ అయ్యాయి? ఏంటి అని కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చూడండి ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంది కదా! ఈ అడ్మిషన్స్‌లో బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ ఆన్‌లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ ఉంది గదా! దాన్నయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. నోటిఫికేషన్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఎవరైతే ఏపీఎన్సెట్ 2025 క్వాలిఫై అయ్యున్నారో వాళ్ళు కౌన్సెలింగ్ కోసం రిజిస్టర్ చేసుకోండి అని చెప్పిచ్చారు. మనకక్కడ నోటిఫికేషన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. అదేంటో కాదో మన అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ నుంచి మనమైతే రిజిస్టర్ అంటే కౌన్సెలింగ్ కోసం రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఇదే నోటిఫికేషన్‌లో మనకి ఫీ స్ట్రక్చర్ అండ్ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్‌ని గూడా ఇచ్చారు. నోటిఫికేషన్ అయితే క్లియర్ కదా! ఇప్పుడు మెయిన్ పేజ్‌కైతే వచ్చేయండి. అంటే బ్యాక్‌కొచ్చేయండి. మెయిన్ పేజ్‌లో మీకక్కడ క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2025-2026 అని ఉంది గదా! అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మనకి. సో, ఇక్కడ చూసుకుంటే ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్, ఎండీఎస్, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. మనకు కావాల్సిందేంటి బీఎస్సీ నర్సింగ్ గదా! సో, దాన్నైతే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయింది గదా! పైన చూడండి 3 లైన్స్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేస్తే హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, రిజిస్ట్రేషన్, లాగిన్ అయితే ఉంది. మీరైతే రిజిస్టర్ అవ్వాలి కాబట్టి కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ చూడండి ఫస్ట్ ఏపీఎన్సెట్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. అవి 2 ఫిల్ చేసిన తర్వాత నేమ్ యాజ్ పర్ ఏపీఎన్సెట్. మీరు ఏపీఎన్సెట్‌కి అప్లై చేస్తున్నప్పుడు అది డాక్యుమెంట్ వైస్ మీ నేమ్ ఇచ్చుంటారు కదా! ఆ నేమ్‌ని అయితే అక్కడ ఎంటర్ చేయాలి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇవైతే ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఏపీఎన్సెట్ కోసం ఏ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చారో వాటన్నిటిని ఇక్కడ ఎంటర్ చేయాలి. వేరేవి కాదు. నెక్స్ట్ ఇక్కడ నోట్ అని ఇచ్చారు చూడండి. నెంబర్ 1 ఏంటంటే మీ మొబైల్ నంబర్ ఏదైతే ఇక్కడ ఎంటర్ చేశారో అది యాక్టివ్‌లో ఉండాలి. నెక్స్ట్ రిజిస్టర్ అవ్వడానికి ముందు బీఎస్సీ నర్సింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఫ్రంట్ ఇచ్చాడు కదా! యూజర్ మాన్యువల్ లాగా మెయిన్ పేజ్‌లో ఒకసారి ఆ ప్రాస్పెక్టస్ ఏమైతే ఇచ్చారో దాన్నంతటిని కంప్లీట్‌గా స్టడీ చేసి నెక్స్ట్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వమని చెప్తున్నారు. లాస్ట్‌లో ఏంటంటే గెట్ ఓటీపీ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఇచ్చారో వాటికైతే ఓటీపీస్ వస్తాయి. వాటిని ఎంటర్ చేసి రిమైనింగ్ ప్రాసెస్‌ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకే. ఈ విధంగా మీ క్రెడెన్షియల్స్‌తో మీరు ఈజీగా అయితే రిజిస్టర్ అయిపోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మీరు కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెబ్ ఆప్షన్స్‌ని కూడా రిలీజ్ చేసేస్తారు. మీరు ఈ లోపులో రీజన్ వైస్ మీకేమేం కాలేజెస్ అవైలబుల్‌గా ఉన్నాయి, ఏంటి ఎంక్వైరీ చేసి వెబ్ ఆప్షన్స్ కోసం కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని అయితే ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోండి. మరీ చెప్తున్నా ర్యాంక్, రీజన్, కేటగిరీ వీటన్నిటిని బేస్ చేసుకొని అయితే ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని ప్రిపేర్ చేయండి. మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను ఆల్రెడీ వీడియో అనేది చేసి అప్లోడ్ చేశాను. ఒకసారి వీడియో చూసి నెక్స్ట్ మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని అయితే ప్రిపేర్ చేసుకోండి. వీడియో చూడడం వల్ల మీకొచ్చే బెనిఫిట్ ఏంటంటే కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని అసలు ఎలా చూస్ చేసుకోవాలో తెలుస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ర్యాంక్ ఎక్కువగా ఉన్నా సరే కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఆల్ ది బెస్ట్ మై డియర్స్. Stay tuned for more updates and follow Nursing Tutorials 99.